My dear headmasters and subject teachers and beloved students, you know very well about that. On 17th February 2026, our school education director Garu, Dr. E. Naveen Nicholas IAS Garu, has released one very useful, thought-provoking, implementable proceedings on gap preparation, academic action plan. Already I have released one video that is 3 days back, that is about gap 1. ఇక్కడ గ్యాప్ 1 అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ యొక్క ప్రొసీడింగ్స్ అనెక్సర్ 1, అనెక్సర్ 2 అని చెప్పేసి సపరేట్గా చాలా క్లియర్గా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 1 అనేది గ్యాప్ 1 గురించి. ఈ గ్యాప్ 1 ఏంటి, గ్యాప్ 2 ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఐ వుడ్ నాట్ లైక్ టు వేస్ట్ మై టైమ్. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దట్, just you go to the description box and there is a link. You please click on it. Then you can clearly get one idea what is the gap 1 and what is the gap 2. So dear friends, now I am going to explain the action plan which is to be implemented inwards for gap 2. Gap 2 అనేది ఏంటంటే, మనకు పబ్లిక్ పరీక్షలు ఈసారి దాదాపుగా నెల రోజులు జరుగుతాయి. ఈ నెల రోజుల్లో కొన్ని సబ్జెక్టులకు, అంటే ఒకే సబ్జెక్టుకు హిందీకి 3 రోజులు వచ్చాయి. మిగిలిన అన్ని సబ్జెక్టులకు 4 రోజులు గ్యాప్ వచ్చింది. తర్వాత సోషల్ స్టడీస్కి మాత్రం 5 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ పీరియడ్లో పిల్లల్ని గాలికి తిరుగుకుంటా పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు ఈ గ్యాప్ పీరియడ్ అంతా ఏంటంటే వాళ్ళు ట్రాక్ అవుట్ అవుతారు. అందువల్ల ఈ గ్యాప్ 2 అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మనమందరము ఈ యొక్క గ్యాప్ 2 యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా వీ కెన్ గెట్ 10% ఆఫ్ రిజల్ట్స్ ఇన్ 10th క్లాస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ అనలైజ్ ద గ్యాప్ అనాలిసిస్ బిట్వీన్ one exam to another examination. Okay. Dear friends, this table shows gap analysis of public examinations. Okay. So, ఇక్కడ మార్చి 14వ తారీఖు నుంచి మనకు దాదాపుగా ఇదివరకే మనం చెప్పుకున్నాం 13 ఏప్రిల్ వరకు జరుగుతాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మనకు తెలుగు పరీక్ష మార్చి నెల 14వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము ఈ యొక్క గ్యాప్ 2 యాక్షన్ ప్లాన్ ఒక 3 days ముందే ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా చేసిన తర్వాత సరే తెలుగు స్టార్ట్ అయిపోతుంది. తెలుగుకు చూడండి 3 days గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ పరీక్షకు మనకు 4 రోజులు వస్తే మ్యాథమెటిక్స్కు, ఫిజికల్ సైన్స్కు, బయాలజీకి 4 రోజులు గ్యాప్ వస్తాయి. ఇక సోషల్ స్టడీస్కు అది చాలా చాలా మంచి అవకాశం లాగా ఉంటుంది. సోషల్ స్టడీస్ కొద్దిగా వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి 5 days మనకు గ్యాప్ వచ్చింది. ఈ యొక్క గ్యాప్ ఏంటంటే, దిస్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఎ టూల్ ఆర్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టీచర్స్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. దాన్ని వెపన్గానే వాడుకోవచ్చు, ఈ గ్యాప్ను ఒక టూల్గానే వాడుకోవచ్చు. వెపన్గా వాడుకున్నాం అనుకోండి మన ఫ్యూచర్ని మనమే కిల్ చేసుకుంటాం. టూల్గా వాడుకున్నాం అనుకోండి మన ఫ్యూచర్ని మనమే డెవలప్ చేసుకుంటాం. జస్ట్ లైక్ నైఫ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వెపన్, నైఫ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ టూల్. ఓకే, కాబట్టి ఈ లీవ్స్ అన్నింటినీ మధ్యలో గ్యాప్స్ ఉంది కదా, ఈ గ్యాప్స్ అన్నింటినీ మనము అంటే హెచ్ఎం గారు, సబ్జెక్ట్ టీచర్ గారు, ఆ తర్వాత స్టూడెంట్స్, పేరెంట్స్ వీళ్ళంతా కలిసి ఒక మంచి టూల్గా, పనిముట్టుగా వాడుకొని పిల్లలకు మంచి మార్కులు వచ్చేదానికి మనం అందరం కలిసి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు మనము అసలు గ్యాప్ 2లో ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేయాలి. గ్యాప్ 1 ఆల్రెడీ మీకు చెప్పాను నేను 3 days బ్యాక్ వీడియో, దాని లింక్ మీకు ఇస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే గ్యాప్ 2
గ్యాప్ 2 అంటే ఈ పరీక్షలకు మధ్యలో ప్రతి పరీక్షకు మధ్యలో వచ్చే గ్యాప్నే దట్ ఈస్ గ్యాప్ 2 అంటాం. గ్యాప్ 2 యాక్షన్ ప్లాన్. ఓకే, రైట్. నౌ వీ హ్యావ్ కమ్ టు ద పాయింట్. దిస్ ఈస్ Annexure 2. Annexure 2 is nothing but suggestive action plan for utilization of gap days between one exam and another examination, public examinations. ఒకసారి మనం ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నామంటే the gap days provided between two examinations shall be utilized only for academic purpose. This is very important. Only for academic purpose. కేవలం అకాడమిక్ పర్పస్కే మనం వాటిని యూజ్ చేసుకోవాలి. అదర్ దెన్ అకాడమిక్స్కు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం యూజ్ చేసుకోకూడదు. ఇక రెండవ పాయింట్ వచ్చి మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. ఆల్ ద హెడ్ మాస్టర్స్ షల్ ఎన్ష్యూర్ ద ప్రెజెన్స్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ అండ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద గ్యాప్ పీరియడ్. మరి ఈ గ్యాప్ పీరియడ్లో అంటే 3 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు. ఈ గ్యాప్ పీరియడ్లో హెచ్ఎం గారు చేయాల్సిన పని ఏంటంటే ఆ కన్సర్న్డ్ టీచర్ తప్పనిసరిగా స్కూల్లో ఉండాలి. 3 రోజులు గ్యాప్ ఉంటే ఈ 3 రోజులు ఆ కన్సర్న్ టీచరు, ఆ సెక్షన్ డీల్ చేసే టీచర్ తప్పనిసరిగా ఉండేటట్టుగా చూడాల్సిన బాధ్యత హెచ్ఎం గారిదే. మరి డైలీ అకాడమిక్ షెడ్యూల్ ఏ విధంగా మనము ఫ్రేమ్ చేసుకోవాలి? ఈ డైలీ అకాడమిక్ షెడ్యూల్లో మనకేంటంటే 3 పీరియడ్ స్ట్రక్చర్ అకాడమిక్ సైకిల్ ఉంటుందన్నమాట. అకాడమిక్ సైకిల్ గుర్తుపెట్టుకోండి, 3 పీరియడ్ స్ట్రక్చర్డ్ అకాడమిక్ సైకిల్. అకాడమిక్ సైకిల్ అంటే ఏంటంటే ఈ 3 పీరియడ్స్ అవుతాయి, మళ్ళీ 3 పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి మన టైంని బట్టి. దట్ ఈస్ కాల్డ్ సైకిల్. మీ హెచ్ఎం గారు ఏ విధంగా ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ని బట్టి మనకు పీరియడ్ సైకిల్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పీరియడ్ మనం ఏం చేయాలంటే రివిజన్ అండ్ కాన్సెప్ట్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే ఉన్న కాన్సెప్ట్ మనకు బ్రెయిన్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం ఏం చేయాలంటే మళ్ళీ బలోపేతం చేయాలి. దిస్ ఈజ్ ఓన్లీ రివిజన్, నాట్ టీచింగ్. సో ఏ పాయింట్ ఏమేమి కావాలనో అవి ముఖ్యమైన పాయింట్స్ మనం తీసుకొని కాన్సెప్ట్ తీసుకొని దాన్ని బలోపేతం చేసుకుంటూ రావాలి. సో టీచర్స్ షల్ గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ రివైజింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్, కీ కాన్సెప్ట్స్, ఫార్ములాస్, డెఫినేషన్స్ అండ్ హై వెయిటేజ్ ఏరియాస్. హై వెయిటేజ్ ఏరియాలో ప్రతి ఒక్క టీచర్ ఏం చేయాలంటే ఈ యొక్క ఫస్ట్ పీరియడ్లో వాటిని మనం టచ్ చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత పిల్లలు ఒకవేళ మనం చెప్పేటప్పుడు వాళ్ళకు మనం కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే తప్పనిసరిగా యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ సబ్జెక్ట్ టీచర్ వీ మస్ట్ హ్యావ్ టు క్లారిఫై దర్ డౌట్స్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ అట్ ద సేమ్ టైం దట్ ఈస్ అవర్ డ్యూటీ. ఓకే, తర్వాత మరి సెకండ్ పీరియడ్లో ఏం చేయాలి? సెకండ్ పీరియడ్ వచ్చి ఏంటంటే ప్రాక్టీస్ టెస్ట్. ఇది ఒక జస్ట్ లెర్నింగ్ ప్రాసెస్, తర్వాత చెప్తాను మీకు. సో సెకండ్ పీరియడ్లో ఏం చేయాలంటే దట్ ఈస్ ప్రాక్టీస్ టెస్ట్. మరి ఈ ప్రాక్టీస్ టెస్ట్ ఎక్కడి నుంచి పెట్టాలి, అసలు ఎన్ని క్వశ్చన్స్ పెట్టాలి అనేది ఏ ప్రాక్టీస్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ ఎవ్రీ డే. 3 రోజులు గ్యాప్ ఉండింది అనుకోండి, 3 రోజులు ప్రాక్టీస్ టెస్ట్ పెట్టాల్సిందే. 5 రోజులు గ్యాప్ ఉండింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ ఎగ్జామినేషన్కు 5 రోజులు ప్రాక్టీస్ టెస్ట్ తప్పనిసరిగా పెట్టాల్సిందే, ఎవాల్యుయేషన్ చేయాల్సిందే. ఈ ప్రాక్టీస్ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 నుంచి 6 క్వశ్చన్స్ తప్పనిసరిగా ఈ ప్రాక్టీస్ టెస్ట్లో ఇవ్వాలి. మరి ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఉండాలి అంటే అవి పక్క స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి యాన్యువల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే ఉండాలి. అంటే ఏంటి, ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటే ఎస్ఏ క్వశ్చన్స్ లాగా రాపించాలి వాళ్ళ దగ్గర. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ అయితే షార్ట్ ఆన్సర్స్. సో ఆల్ క్వశ్చన్స్ షల్ కవర్ డిఫరెంట్ సెక్షన్స్ సచ్ యాజ్ షార్ట్ ఆన్సర్స్, డిస్క్రిప్టివ్ యాజ్ వెల్ యాజ్ అనలిటికల్ క్వశ్చన్స్ ఆర్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. లాంగ్వేజెస్లో అయితే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, హైపోథెటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్ట్లో 5 నుంచి 6 వరకు, ఒకవేళ ఇంకా ఓపికగా ఉంటే 8 క్వశ్చన్స్ని మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకు 3 పీరియడ్సే మనం డివైడ్ చేసుకుంటాం కాబట్టి. రైట్, ఓకే. దెన్ థర్డ్ పీరియడ్ ఏం చేయాలి? సో ఫస్ట్ పీరియడ్ ఏంటంటే రివిజన్ అండ్ కాన్సెప్ట్ రీఎన్ఫోర్స్మెంట్. తర్వాత సెకండ్ పీరియడ్ ప్రాక్టీస్ టెస్ట్. మనం ఏమైతే కాన్సెప్ట్ టెస్ట్లు పెట్టామో ఆ తర్వాత ఏ విధంగా అయితే కాన్సెప్ట్ రీఎన్ఫోర్స్మెంట్ చేసామో అందులో నుంచి మనము ఇంపార్టెంట్ ఏరియాస్ కవర్ చేసి ఆ ఇంపార్టెంట్ ఏరియాస్లో మనం ఏం చేయాలంటే ఈ యొక్క క్వశ్చన్స్ తయారు చేయాలి. క్వశ్చన్స్ చేసిన తర్వాత ఇక థర్డ్ పీరియడ్ మనం ఏం చేయాలి? థర్డ్ పీరియడ్లో ఏంటంటే ఆన్సర్ రైటింగ్ గైడెన్స్. టీచర్ షెల్ ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ మెథడ్ ఆఫ్ రైటింగ్ ఆన్సర్స్, ప్రాపర్ స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషన్,
key points to be covered for each question, common mistake to be avoided. సో ఈ థర్డ్ పీరియడ్లో చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 4 పాయింట్లను మనము తప్పనిసరిగా ఫోకస్ చేయాలి. పిల్లవాడికి పరీక్ష రాసిన తర్వాత ఈ యొక్క ఒక క్వశ్చన్ ఇచ్చేసి మాకు 5 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఈ 5 క్వశ్చన్లను ఏ విధంగా పద్ధతి ప్రకారము ఆన్సర్ రాయడం, ఆ తర్వాత ప్రాపర్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి, తర్వాత అందులో ముఖ్యమైన అంశాలు మెయిన్ పాయింట్స్ ఏమేమి కవర్ కావాలి, సాధారణంగా పలానా ప్రశ్నలో చేసే తప్పితాలు ఏమున్నాయి, ఇవన్నీ ఈ 4 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి 3వ పీరియడ్లో. ఒక మాటలో మనం చెప్పాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సబ్సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాసెస్. సబ్సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఒకదాని తర్వాత వచ్చే ఈ అభ్యసన పద్ధతిని ఏమంటామంటే సబ్సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాసెస్. ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా వస్తూ ఉంది. ఫస్ట్ పీరియడ్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రివిజన్ ఇది. తర్వాత రెండవది ఏంటంటే కండక్టింగ్ ఏ ప్రాక్టీస్ టెస్ట్. తర్వాత 3వ పీరియడ్ ఏంటంటే ఎవాల్యుయేషన్ డిస్కషన్, ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ అండ్ కాన్సెప్ట్ క్లారిఫికేషన్. సో ఈ విధంగా ప్రతిరోజు ఒక 3 పీరియడ్లు అన్న పెట్టుకోండి. ఆ తర్వాత సైక్లింగ్ 3 పీరియడ్స్ అన్న పెట్టుకోండి. అది హెచ్ఎం గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ 3 సబ్సీక్వెన్షియల్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రం నడవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్. పిల్లగాడికి రాగానే ఈ పలానా ఏరియాస్ ఇంపార్టెంట్, ఈ ఏరియాస్ని నేను రివైజ్ చేస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్. రెండవది ఏంటంటే కండక్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్. 5 నుంచి 6 క్వశ్చన్స్ తప్పనిసరిగా ఉండాలి. అది పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్లోనే క్వశ్చన్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా తర్వాత ఏంటంటే 3వ పీరియడ్లో ఎవాల్యుయేషన్ అండ్ డిస్కషన్. ఇది మొత్తం మనం ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే 4వది ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఆన్సర్ స్క్రిప్ట్స్ మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో గ్యాప్ పీరియడ్లో మనం ఏం చేస్తాం, నెక్స్ట్ డేకి అంతా రెడీగా చేసేస్తాం. ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆఫ్ ద ప్రాక్టీస్ టెస్ట్ కండక్టెడ్ ఆన్ ద ప్రీవియస్ డే షల్ బి ఎవాల్యుయేటెడ్ ప్రాంప్ట్లీ. ఆన్సర్ టెస్ట్లు మనం తప్పనిసరిగా ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టాలి. తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఆ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ను మనం ఎవాల్యుయేట్ చేయాలి. చేసిన తర్వాత ఎవాల్యుయేటెడ్ స్క్రిప్ట్స్ షల్ బి రిటర్న్ టు ద స్టూడెంట్స్ నెక్స్ట్ డే. అంటే ఈ యొక్క ఎవాల్యుయేటెడ్ స్క్రిప్ట్స్ తప్పనిసరిగా మనము ఏం చేయాలంటే పిల్లలకి ఇవ్వాలి. టీచర్ షల్ హెల్ప్ స్టూడెంట్స్ ఐడెంటిఫై దర్ మిస్టేక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కరెక్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ మెథడ్ ఆఫ్ రైటింగ్ ఆన్సర్. ఇప్పుడు ఏంటంటే టీచర్ చేయాల్సింది ఏంటంటే, అరే నాయనా నువ్వు ఇక్కడ తప్పు చేసినావు, ఇక్కడ తప్పు జరిగింది, ఈ తప్పును నువ్వు ఈ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పేసి పిల్లలకు వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు గ్యాప్ 1 యాక్షన్ ప్లాన్లో మనకు 3 రకాలైన పిల్లలు వచ్చి ఉంటారు. ఒకటి ఏంటంటే పాస్ అవ్వాలంటే కాస్త ఇబ్బంది పడే పిల్లలు, తర్వాత వచ్చి యావరేజ్ పిల్లలు, తర్వాత మంచి పర్ఫార్మెన్స్ చూపించే పిల్లలు. అటువంటి 3 రకాలైన పిల్లలను మనం దృష్టిలో పెట్టుకొని వారికి ఏ విధంగా హెల్ప్ చేయాలి, వారిని ఏ విధంగా మనము స్కఫోల్డ్ చేయాలి అంటే సపోర్టింగ్ చేయాలి, ఆ విధంగా చేసి వాళ్ళ మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేశారు, ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫైయింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని క్లియర్గా మనం పిల్లలకి చెప్పగలగాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్. మరి ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్లు కండక్ట్ చేయాలి? ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్లు కండక్ట్ చేయాలంటే అడిక్వేట్ ప్రాక్టీస్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ డ్యూరింగ్ ద ఎంటైర్ ఎగ్జామినేషన్ గ్యాప్ పీరియడ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అడిక్వేట్ అంటే చాలినన్ని, ఎన్ని మ్యాక్సిమం పెట్టగలుగుతామో అన్ని మ్యాక్సిమం పెడతాం. ఎందుకంటే ఈ 3 పీరియడ్స్ సైక్లింగ్లో వస్తూ ఉంటాయి కాబట్టి మనకు హెచ్ఎం గారి యొక్క సూచన ప్రకారము, హెచ్ఎం గారి యొక్క ఆధ్వర్యంలో సబ్జెక్ట్ టీచరు ఎన్ని ప్రాక్టీస్ టెస్టులు పెట్టగలడో ఆ విధంగా అన్ని ప్రాక్టీస్ టెస్టులు పెట్టాలి. ఆ తర్వాత వచ్చి వాటిని పక్కా ఎవాల్యుయేషన్ చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఒక మానిటరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక గ్యాప్ 1లోను అంటే అనెక్సర్ 1లోను డైరెక్టర్ గారు అదే చెప్పారు, అనెక్సర్ 2లోను అదే చెప్పారు. ఏం చెప్పారు? మానిటరింగ్ అనేది ఇంకా హెచ్ఎం గారే. హెచ్ఎం షుడ్ ఇంప్లిమెంట్ ది అబవ్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఏ డైలీ బేసిస్. అంటే ప్రతిరోజు హెచ్ఎం గారు దీనికి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి.
దానికి తప్పనిసరిగా కన్సర్న్డ్ సబ్జెక్ట్ టీచర్ షెల్ పర్సనలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్. హెచ్ఎం గారు చెప్తారు, మనం ఎగ్జిక్యూట్ చేయాలి, అంతే. దీంట్లో ఇంక వేరే మాట లేదన్నమాట. ఈ మానిటరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీలో మానిటరింగ్ ఈజ్ హెచ్ఎంస్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ హెచ్ఎంస్ అండ్ సబ్జెక్ట్ టీచర్స్, సో ఆల్ ద బెస్ట్. మనమందరం ఏం చేస్తున్నామంటే ప్రస్తుతము గ్యాప్ 1లో అనెక్సర్ 1 ప్రకారం యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇక పరీక్షకు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే గ్యాప్ 2 అనే దగ్గర అనెక్సర్ 2లో డైరెక్టర్ గారు చెప్పిన యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేసి 10% రిజల్ట్స్ మనం తప్పనిసరిగా సంపాదిస్తాం. ఆల్ ద బెస్ట్ అండ్ బ్లెస్సింగ్స్ టు ద చిల్డ్రన్ హూ ఆర్ గోయింగ్ టు టేక్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా నేను 10th క్లాస్ పైన ఎగ్జామినేషన్స్ కమెంట్స్ అయ్యేంత వరకు నేను మీకు మంచి మంచి వీడియోస్ తయారు చేస్తూ ఉంటాను, పిల్లలకు ఉపయోగపడే వీడియోస్ తయారు చేస్తుంటాను. కాబట్టి అవి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నమస్కారములు. థ్యాంక్ యూ.